హ్యాండ్ కోసం లైన్ కట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ లేకుండా ఇక్కడ కొలతలు చూస్తున్నాను. హ్యాండ్ 7 ఇంచెస్, లూజ్ 11 ఇంచెస్. 11 ఇంచెస్ అంటే 5.5. హైటు 7 ఇంచెస్ అంటే 8 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 8 తీసుకోవాలి. డౌను 3 ఇంచెస్. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. మార్కింగ్ పైన తీసుకోవాలి. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది, వేసుకోవాలి. ఇది హ్యాండ్, ఇక్కడ ఇది హ్యాండ్ లూజ్, ఇదంతా లోపల ఖర్చు భాగం. ఓకే, హ్యాండ్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు, బ్యాక్ ఓపెను, ఫ్రంట్ క్లోజ్ కాబట్టి ఓపెన్ సైడ్ నుంచి బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ సైడ్ నుంచి బ్యాక్ తీసుకుంటే ఈ హైట్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రాదు. ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉండాలి కదా. ఓపెన్ సైడ్ మన వైపు వేసుకొని బ్యాక్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ మన వైపు వేసుకోవాలి. ఇది ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఇది బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ క్లోజ్ అన్నమాట. ఈ ఓపెన్స్ రెండు మనం సింక్ చేస్తాం కదా వాటర్లో, సమానంగా ఉండదు కాబట్టి మనం క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి. నీట్గా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది సైడు, అలాగే ఇక్కడ కూడా సమానంగా ఉండదు కాబట్టి హెడ్జెస్ సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ హైటు, ఇది బ్లౌజ్ లూజ్ కింద పార్ట్. ఈమె బ్లౌజ్ హైటు 14.5, 14.5. 14.5కి 15 తీసుకుంటాం హైట్. 15, అలాగే ఒక 5-6 ఇంచుల గ్యాప్లో 15కి మార్క్ వేసుకోవాలి. ఈ మార్కోవాలి. 15 కరెక్ట్గా ఉందా లేదా ఆ చివర ఈ చివర ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. 15కి ఒక గీత తక్కువ, సేమే ఉంది. కరెక్ట్గా 15 కావాలంటే కొంచెం పైకి తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, కొంచెం పొడుగా ఉండాలి. ఇది మెయిన్ హైట్. ఇది కరెక్ట్ లెవెల్ ఉండాలి. ఇక్కడ అంతా ఇది కరెక్ట్ లేదు కాబట్టి ఇది లెవెలే ఉండాలి. బ్లౌజ్ సైజు 30 అంటే 30లో ఇది బ్లౌజ్ హైటు 15. బ్లౌజ్ చుట్టూ అంటే నడుము బ్లౌజ్ సైజు 30లో 4వ వంతు. 30 4 భాగాలు చేస్తే 4వ వంతు 7.5, 7.5. 1 ఇంచ్ వెనకాల డాట్స్కి మనం ఖర్చు ఎంత ఉంచుకుంటాం అనేది మన క్లాత్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్, 2 ఇంచ్ ఎంతైనా సరే. ఓకే, ఇది ఖర్చుకి, ఇది డాట్స్కి, ఇది ఖర్చుకి. ఇది బాడీ కొలత మొత్తం 30 నెంబర్ సైజ్ బ్లౌజు 7.5. పైన షోల్డర్ నుంచి 6 దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ 7.5 ఉంది కదా, ఇక్కడ 8.5కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్కు ఇక్కడ మన డాట్స్ పక్కన ఇచ్చే మార్కును కలపాలి. ఈ లోపల మనకి బ్లౌజ్ తయారవుతుంది. ఇది ఖర్చు
సేమ్ ఖర్చు ఎంత పెట్టామో పై వరకు అంతా ఖర్చు పెట్టుకోవాలి. షోల్డరు ఇది 30 బ్లౌజ్ కాబట్టి సైజు నెంబర్ 30 కాబట్టి బ్లౌజ్ సైజు 5.5 తీసుకుంటాం. 5.5 తీసుకుంటే 3 ఇంచులు షోల్డరు, 2 ఇంచులు నెక్కు, 1/2 ఇంచు మనకి ఖర్చులకు వాడడానికి. ఓవరాల్గా 5.5 తీసుకుంటే కరెక్ట్గా 3 ఇంచులు షోల్డర్ రావాలని లేదు, ఒక 1/4 ఇంచు తగ్గినా పర్వాలేదు. 2 ఇంచులు నెక్ తీసుకుంటాము. ఉన్న 3/4 ఇంచు ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు మనం కుట్లలో వాడతాం కాబట్టి 3/4 ఇంచు కుట్లలోకి వెళ్ళిపోతుంది. 5.5 ఇంచులు షోల్డర్కి అండ్ నెక్కి తీసుకుంటాం. ఈ 5.5 ఇంచులు ఇక్కడ ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ కూడా 5.5 ఇంచుల కడికి ఇక్కడ ఈ హైట్లో డాట్ పెట్టుకోవాలి. ఇది 5.5 అని ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఈ రెండింటిని కలపాలి. 15 ఇంచులు బ్లౌజ్ హైటు, షోల్డరు 5.5, నడుము 7.5, చెస్ట్ ఇది చెస్ట్ పార్ట్ దగ్గర అనుకుందాం 8.5. ఇది డాట్స్కి ఖర్చుకి. ఇది చంక 30 ఇంచులు సైజు బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ కాబట్టి 5.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాం కాబట్టి 6 ఇంచులు చంక డౌన్ తీసుకుందాం. కరెక్ట్ 6 ఇంచులు. ఇది చంక డౌన్. ఇది ఇక్కడికి చెస్ట్కి కలపాలి. ఇది చెస్ట్ కొలత. వన్ ఇంచ్కి మూల తీసుకుని రౌండ్గా కలుపుకోవాలి. ఇది 7.5 వచ్చింది కదా. మన చంక కొలత షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ దగ్గరికి 7.5 రావాలి. వస్తే కరెక్ట్గా మన కొలత తీసినట్లే. ఒక గీత 2 గీతలు అంత ప్రాబ్లం కాదు, సరిపోతుంది. వచ్చిందండి. ఇప్పుడు నెక్ తీసుకుందాం. నెక్కు షోల్డర్ కలిపి 5.5 అనమాట. నెక్కు 2 ఇంచులు, నెక్కు 2 ఇంచు, షోల్డరు 3 ఇంచు. చెప్పాను కదా మిగతాదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. నెక్ హైట్ ఒక 10 ఇంచ్ వేసుకుందాం. ఇది బాడీ మెజర్ అండి. ఇది 10 ఇంచు. ఇక్కడ 2 ఇంచ్ వేసుకొని ఇక్కడ 2.5 ఇంచ్ వేసుకోవాలి. 3 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ బ్యాగ్ ఓపెన్ కాబట్టి ఉక్కు పట్టే కాజా పట్టి ఒకదానిపైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ టైట్ అవుతుంది కాబట్టి 3 ఇంచ్ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ రెండింటిని ఇట్లా కలుపుకోవాలి. నెక్ షేప్ ఇచ్చుకోవాలి. పావు ఇంచులు కట్ చేసుకోవాలి. ఇదే బ్యాక్ సైడ్. బ్లౌజ్ సైడ్స్లో హైట్ రాకుండా, ఈ గ్యాప్లో ముడత రాకుండా, ఇది హైట్ ఎక్కువ ఉండే కొద్దీ ముడత వస్తుందండి. అసలు షార్ట్ ఉండే వాళ్ళకి ఇంకా ముడత వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే ఒక 2 ఇంచులు యువతలకి మార్క్ పెట్టుకొని, మన డాట్ పాయింట్ ఇచ్చాం కదా దాని నుంచి లోపలికి 2 ఇంచులు మార్క్ పెట్టుకొని ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర హైట్ రాకుండా ఉంటే ముడత అనేది రాదు. పైపింగ్ బ్లౌజ్ అండి ఇది. ఎప్పుడైనా మార్కింగ్ మీద కట్ చేయకూడదండి, కొంచెం పక్కకే కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఎందుకు వెడల్పు తీసానంటే ఉక్కు పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు ఒకదాని మీద కూడా వచ్చేటప్పుడు నెక్ సైజ్ అనేది తగ్గకుండా డీప్ అనేది బాగుండడానికి ఈ షేప్ కొంచెం వెడల్పు రావడానికి
కొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఓపెన్ వర్క్ ఎందుకు బ్యాక్ తీసిన అర్థమైంది కదా. బ్యాక్ తీసిన తర్వాత ఫ్రంట్ తీసేటప్పుడు మన క్లాత్ అనేది సరిపోదు. ఇప్పుడు ఇది క్లోజ్ వైపు, ఫ్రంట్ క్లోజ్ కాబట్టి క్లోజ్, మన నెక్ క్లోజ్ వైపు వచ్చేటట్టు వెనక నెక్ భాగాన్ని క్లోజ్ వైపు వేసుకోవాలండి. క్లోజ్ వైపు సమానంగా ఈ బ్యాక్ పార్ట్ అంటే ఇలా వేసుకోవాలండి. నెక్ భాగాన్ని మనం నెక్ కట్ చేసాం కదా, ఈ ఓపెన్ ఈ క్లోజ్కి ఇటువైపు ఉండేటట్టుగా, క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా మన మిగతా పార్ట్స్ కట్కి సరిపోయేటట్టుగా ఇక్కడ ఈ ఎండింగ్ నుంచి ఇలా వేసుకోవాలండి. ఇలా మధ్యలో ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి, క్లాత్ వేస్ట్ అవుతుంది. మనకు నెక్స్ట్ క్లాత్ వాడాలంటే సరిపోదు కదా. ఇలా కరెక్ట్గా ఇది ఉక్కు పార్టు కాజా పార్ట్ వస్తుంది కాబట్టి నేను కొంచెం ఇలా ముందుకు పెట్టి వేసానండి. ఎంత ఎక్స్ట్రా పెట్టాను, మొత్తం పెడితే ట్యాంక్ డీప్ అవుతుందండి. ఎలా ఉందో అలాగా అవుట్లైన్ మొత్తం చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టిన తర్వాత ఓన్లీ అవుట్లైన్ మొత్తం ఒకసారి మార్కింగ్ ఇచ్చుకొని ఈ పీస్ని పక్కకి తొలగించవచ్చు. ఇక్కడ ఒక 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి పెట్టుకోవాలండి. తను సన్నగా ఉంటుంది, 1 ఇంచ్కి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం ముందు షేప్ వేస్తాం కాబట్టి షేప్ భాగం ఎక్కువ రావాలంటే దీనికంటే ఎక్కువ ఒక 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచ్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి మనం ఫ్రంట్ ఎంత ఉంది నెక్ తీసుకోవాలండి. ఫ్రంట్ 6 తీసుకుంటున్నామండి. 6 దీనికి నెక్ షేప్ ఇచ్చుకోవాలి. ఒక్క నిమిషం, షేప్ రాలేదు, పెట్టను నాది నాకు. ఇది నెక్ షేప్ అండి, ఫ్రంట్ నెక్ షేప్. ఇది ఫ్రంట్ క్లోజ్ వస్తుందండి. ఇది ఓపెన్ చేయకూడదు. దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇవన్నీ ఇక్కడ లోతు కూడా 1/2 ఇంచ్ తీసుకున్నానండి లోపలికి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ వచ్చింది, ఫ్రంట్ వచ్చింది, హ్యాండ్ వచ్చింది. దీని క్రాస్ పీసులు అంటూ ఏమి ఉండవండి, ఒక స్ట్రైట్ పట్టి మాత్రమే వేసుకొని వాటికి ఒక పట్టి కాజా పట్టికి వాటికి వాడుకోవడానికి క్లాత్. ఇదిగోండి హ్యాండ్స్, బ్యాక్. దీన్ని బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలండి. సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని పైన ఇది వేసి కట్ చేసుకోవాలి. మన కొలతలు మొత్తం లైనింగ్ పైన ఇచ్చుకోవాలి. ఇది సారీలో వచ్చిన వర్క్ బ్లౌజ్ అండి. వీటి హ్యాండ్స్ చూసారా ఎంత చివరికి ఇచ్చారు, మనం ఇక్కడ అతుకు పడుతుందండి. ఇది మెయిన్ సెంటర్ పాయింట్గా తీసుకోవాలి, మిగతా పార్ట్ అంతా ఇక్కడ అతుకు పడుతుంది. ఇవన్నీ కుళ్ళగా తీసుకోవాలండి, కరెక్ట్గా పెట్టి తీసుకోవడానికి అయితే అవ్వదు. బ్యాక్ ఫ్రంట్ ఫస్ట్ తీసేసుకుంటాను. ఇది నేను బ్యాక్ పెడదాం అనుకుంటున్నానండి, పెద్ద డిజైన్ అయితే ఏం లేదు. ఇవన్నీ స్టోన్స్ జస్ట్ అతికించారు, ఒక షేప్ లేదు, ఏం లేదు. ఫ్రంట్కి పెడితే బెటర్ అనిపిస్తుందండి, ఎందుకంటే బ్యాక్ పెడితే ఇవన్నీ కట్ అయిపోతాయి కదా. నేను ఇది ఫ్రంట్కే వేద్దాం అనుకుంటున్నానండి, అంత పెద్దగా ఏం బాగాలేదు, ఒకటి స్టోన్సే ఉన్నాయి. ఆ స్టోన్స్ కూడా డీప్ నెక్లో చాలా కట్ అయిపోతుంది అనేసి ఫ్రంట్కి వేసినా కొంచెం బాగుంటుందేమో అని ఫ్రంట్ని ఇలా వేసుకున్నాను. ఫోల్డింగ్ వేస్తే కరెక్ట్గా రాదు, అది కరెక్ట్గా సెట్ కాదు. ఈ క్లాత్ అంత సాఫ్ట్గా క్రస్సీగా అసలు బాగాలేదండి. ఈ చేతులు కూడా నేను అక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాను, కానీ ఇది ఇంకా 7 ఇంచెస్ 6 ఇంచెస్ ఉన్నట్టుందండి. మనం ఎప్పుడైనా హైట్ తగ్గించుకోవాలంటే ఇక్కడ మనం కొన్ని ఇంచులు 1 ఇంచ్ తగ్గించుకోవాలంటే ఇక స్ట్రైట్ భాగంలో తీసిస్తే సరిపోతుంది. ఇదిగోండి నేను 8 ఇంచులు పెట్టాను, కుట్లకు 1 ఇంచ్ యూజ్ అయినా 7 ఇంచెస్ రావాలని సరిపోవట్లేదండి. ఇక్కడ ఫ్రంట్ భాగం వేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో 1 ఇంచ్ ఇట్లా కట్ చేసి బ్లౌజ్ హ్యాండ్ హైట్ని ఇట్లా వేసుకోవచ్చండి. కస్టమర్ పలానా ఇంతే రావాలని నేను చెప్పలేదు, ఒకవేళ చెప్పినా సరే మన క్లాస్ సరిపోయినప్పుడు మనమే వాళ్ళకి చెప్పాలి ఇంతే వచ్చింది అనేసి. ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాను.
క్లాత్ ఉంటే 1 ఇంచ్ వెడల్పులో అంటే దూరంగా కూడా కట్ చేయొచ్చండి. లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా. కుట్టిన తర్వాత ఈ అవుట్ సైడ్స్ అన్నీ తీసేసి లైనింగ్ ఎంత మిగతా తీసి ఫోల్డింగ్ చేసుకున్నామండి. ఇక్కడ హ్యాండ్స్ మొత్తం అతుకులే వస్తాయి, సెట్ చేసుకోవాలి బాగా. మనకి ఇలా మధ్యలోకి వచ్చేటట్టుగా వర్క్ని ఇవ్వండి, వర్క్ ఉంది కదా, హ్యాండ్స్ మొత్తం అంతా సెట్ చేయాలండి. అది బ్యాక్ పార్ట్ ఎలాగో ఓపెన్ కాబట్టి ఎట్లా తీసుకున్నా పర్వాలేదు, హైట్ సరిపోవాలండి. ఎటు తీసుకున్నా పర్వాలేదు, హైట్ చూసి తీసుకోవాలి. ఇలా ఇటు ఓపెన్ ఉన్నాయని చూడకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెనే ఉంది కాబట్టి, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ ఉన్నా పర్వాలేదు అన్నమాట. మిగతాదంతా మనం హ్యాండ్కి మొత్తం సెట్ చేయాలండి. క్లాత్ మెయిన్ బాగుండాలి. కట్ చేసుకోవాలండి. ఇది అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసి తిప్పేసి అటాచ్ చేసిన తర్వాత అవుట్ కట్స్ అలా తీసి మనకి దేనికైనా పీసెస్ కావాలంటే ఇది వాడచ్చు, హ్యాండ్కి వాడచ్చు, ఒక పట్టీ కాజా పట్టీలకి వాడచ్చండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ విత్ లైనింగ్, బ్లౌజ్ క్లాత్. ఇప్పుడు వీటిని మాత్రం బాగా సెట్ చేయాలండి. ఇక్కడ క్లాత్ కూడా మొత్తం నలిగిపోయి ఉంది. వీటిల్లో 2 చేతులకి అతుకులు వేసి 2 చేతుల్ని మనం ఈ ఉన్న మిగిలిన క్లాతులతో తయారు చేసుకోవాలండి. పొడుగు చేతులు వస్తే పెట్టమన్నారని నేను 7 ఇంచెస్ కానీ పెట్టుకున్నానండి. 8 ఇంచ్ రావాలి కుట్టే వరకు అని. కానీ అందులో క్లాత్ అంతా మిగలలేదు బ్లౌజ్ క్లాత్లో. దీని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది కదండి, మనకి లైనింగ్ వస్తే మనం చేయలేం కదా. ఇది 6 వచ్చినట్టు ఉందండి. మిగిలింది ఖర్చులో కొంచేసి 1.5 ఇంచ్ వరకు తీసేద్దాం అనుకుంటున్నాను. 7 కదా, 1.5 తీసేస్తే 5.5 వస్తుంది. ఒక 1.5 ఇంచ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చేతులు హైట్ సరిపోలేదు. అంటే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అయితే అండి, ఇక్కడ నేను ఇచ్చిన మార్కింగ్కి చూడండి సరిపోతుంది. సరిపోలేదా, కొంచెం ఇట్లా లాగితే సరిపోతుందండి. చాలకుంటే ఇంకొంచెం కట్ చేయొచ్చు. సేమ్ ఇది మిడిల్ అండి, ఇది షోల్డర్ పాయింట్కి రావాలి. ఇటు క్లాత్ ఉంది, ఇటు అటాచ్ చేసుకోవాలి. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అలాగే లైన్లో ఉంచాను. అలాగే చేతుల హైట్ని తగ్గించాలి. ఈ పీస్ యూజ్ అవుతుందండి మనకి కింద పార్ట్లో వేసుకోవడానికి, నడుంకి వాటికి. దీన్ని ఇలాగండి ఇలా సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనకి క్లాత్ వచ్చింది, ఇక్కడ సైడ్ మనకి ముక్క జాయింట్ పడుతుందండి. మిగిలిన ముక్కలన్నీ ఇలాగ జాయింట్ వేసుకోవాలి. వైట్ ముత్యాలు ఇట్లా పార్సల్గా వచ్చినాయి కదా, దీనికి ఈ కలరు పైపింగ్ పెడదాం అనుకుంటున్నాను. సారీలో కూడా ఇదే కలర్తో ఈ పూసలతో వచ్చింది. పైపింగ్ వేయడానికి క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. చేతులకి ఆల్రెడీ వర్క్ వచ్చింది కదా, నెక్కి నడుము చుట్టూ వేసుకోవాలండి. ఇక స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి.